సర్వనాశనం చేసావు ఇద్దరి పెదవా చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టు. RR lost in super over with DC. RR lost by 2 runs with LSG. RR lost by 1 run with KKR. RR lost by 11 runs with RCB. RR lost by 10 runs with Punjab. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 5 మ్యాచ్లు చేసింగ్లో బిలో 10 రన్స్తో ఓడిపోయారు రాజస్థాన్ రాయల్స్. 5x2 మొత్తం 10 పాయింట్లు గంగార్పణం మొత్తం సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. వెల్కమ్ టు క్రికెట్ డైరీస్ వీడియో 4. టుడే మన టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ లాస్ట్ టైం ఆర్ఆర్ చేసిన మిస్టేక్స్, వాళ్ళకున్న లూప్ హోల్స్ డిస్కస్ చేద్దాం. వాళ్ళకున్న లూప్ హోల్స్ అండ్ వాళ్ళకి జరిగిన బొక్కలు ఏంటంటే 3. ఫస్ట్ వచ్చేసి ఫినిషర్స్, బ్యాటింగ్ డెప్త్, ఫినిషింగ్ చేయలేకపోవడం మ్యాచెస్ని. ఇందాక మనం మాట్లాడుకున్నాం 5 మ్యాచ్లు, అది కూడా దట్టు హెట్మయర్ అండ్ ధ్రువ్ జురెల్ స్ట్రైక్ అండ్ నాన్ స్ట్రైక్లో ఉండి కూడా ఫినిష్ చేయలేకపోయారని, అది ఫస్ట్. అండ్ ఇదే టాపిక్లో ఈ ఫినిషర్స్తో పాటు బ్యాటింగ్ డెప్త్ కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే అన్ని టీములకి ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంటే వీళ్ళకి నెంబర్ 6లో హెట్మయర్ వస్తాడు, అంతే ఇంక కథం. ఇంక అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాటింగ్ డెప్త్ లేరు. వస్తే శుభ్మన్ దూబే ఒకటి ఇంపాక్ట్ ప్లేయర్ మీద కొన్ని మ్యాచెస్ వాడుకున్నారు, అంతే. నెంబర్ 6కి వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ క్లోజ్. అండ్ నెంబర్ 2 వీక్నెస్ వచ్చేసి స్పిన్నర్స్. లాస్ట్ టైం వీళ్ళకి హసరంగా కానీ మహేష్ తీక్షణ కానీ ఇద్దరు పర్ఫామ్ చేయలేదు, అంటే ఎకనామికల్గా పర్ఫామ్ చేయలేదు. అట్ ది సేమ్ టైం వీళ్ళకి కావాల్సినప్పుడు వికెట్స్ కూడా తీసుకోలేకపోయారు. ఆ మిడిల్ ఓవర్స్లలో కంట్రోల్ అనేది చేయలేకపోయారు. ఈ 2 స్పిన్నర్స్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినారు. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్. ఫాస్ట్ బౌలింగ్లో ఫస్ట్ కొన్ని మ్యాచెస్ వీక్గానే ఆర్చర్ వీక్గానే స్టార్ట్ చేశాడు, కానీ తర్వాత మంచిగా ఎకనామికల్గా బౌలింగ్ చేసుకుంటూ వెళ్ళాడు. కానీ అతనికి సపోర్ట్గా ఏ బౌలర్ రాలేదు, ఆ డెప్త్లో రాలేదు, మిడిల్ ఓవర్స్లలో రాలేదు. మెయిన్గా వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ లాస్ట్ టైం యూజ్ చేసింది తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, ఇంకా కొన్ని మ్యాచెస్లో 3 to 4 మ్యాచెస్లో ఆకాష్ మధ్వాల్ని వాడారు. వీళ్ళ ముగ్గురు ఆర్చర్ని ఫ్రంట్ లైన్ పేసర్గా పెట్టుకుని బరిలోకి దిగారు. సో ఎక్కడి నుంచి అయితే సపోర్ట్ రాలేదు. ముఖ్యంగా సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. సందీప్ శర్మని లాస్ట్ టైం అందరు రీడ్ చేసేసారు. అంటే సందీప్ శర్మ యూజ్ చేసిన డెలివరీస్ ముఖ్యంగా మోస్ట్లీ వచ్చేసింది 2. ఒకటి స్లోవర్ బౌన్సర్, 2 స్లోవర్ యార్కర్. ఈ 2 కనీసం ఓవర్లో 6 బాల్స్ వేస్తే 4 బాల్స్ మినిమం ఈ 2 పడేవి. సో బ్యాట్స్మెన్స్ అందరూ ఏంటంటే ఇంకా వాటికి రెడీ అయిపోయేవాళ్ళు. ఓకే, ఈ బాల్ స్లోవర్ బౌన్సర్ వస్తుంది, రెడీగా ఉండాలి. యాక్చువల్గా డీసీతో సూపర్ ఓవర్లో కేఎల్ రాహుల్ అండ్ క్రిస్టన్ సబ్స్ ఇద్దరు వాటికి ప్రిపేర్ అయిపోయి ఉంటారు. స్లోవర్ బాల్ వస్తుందని చెప్పి జరిగి మరి కొట్టేస్తారు ఆ బాల్స్ని. ఇక్కడ ఈ 3 డిపార్ట్మెంట్స్లో అయితే వీళ్ళు ఫెయిల్ అయ్యారు. సో దీన్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేసుకొని దీన్ని స్ట్రెంగ్తన్గా చేంజ్ చేసుకున్నారా లేదా, దీన్ని కవర్ చేసుకున్నారా లేదా చూద్దాం. సో టోటల్గా వచ్చేసి మొత్తం 16 కోట్లు రాజస్థాన్ రాయల్స్ దగ్గర యాక్షన్లోకి ఎంటర్ అయ్యే ముందు 13 కోట్లు అయితే వీళ్ళు ఖర్చు పెట్టేసినారు. బ్యాలెన్స్ వచ్చేసి 2.65 crores ఉంది. సో మనం మాట్లాడుకునేది ఫినిషింగ్ అండ్ బ్యాటింగ్ డెప్త్ గురించి. దీన్ని వీళ్ళు ట్రేడ్లోనే ఫుల్ఫిల్ చేసేసుకున్నారు. ట్రేడ్ అంటే సంజు శాంసన్ని సిఎస్కేకి ఇచ్చేసి జడేజా, శాంకర్ని ట్రేడ్ చేసుకున్నారు. అలాగే నితీష్ రాణాని డీసీకి పంపించి డొనోవన్ ఫెరీరాని తెచ్చేసుకున్నారు. సో ఇక్కడ ఈ ట్రేడ్లోనే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ అండ్ ఫినిషింగ్ 2 కవర్ చేసుకున్నారు. ఎలా అంటే డొనోవన్ ఫెరీరా జోసెన్బర్గ్ సూపర్ కింగ్స్కి సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో బీభత్సమైన ఫినిషింగ్ చేశాడు, బీభత్సమైన హిట్టింగ్ కొట్టాడు. మంచి ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్, అతను వికెట్ కీపింగ్ చేయగలడు, స్పిన్ బౌలింగ్ చేయగలడు, అలాగే ఫినిషింగ్ కూడా చేయగలడు. సో కంప్లీట్ ప్యాకేజ్. నేనైతే అసలు డీసీ వాళ్ళు ఫెరీరాని వదిలేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో వాళ్ళు మళ్ళీ యాక్షన్లో మిల్లర్ని తెచ్చుకున్నారు రీప్లేస్మెంట్గా. ఓకే, ఫెరీరాని అయితే రీప్లేస్ చేసుకున్నారు నితీష్ రాణాకి. అండ్ ఇక్కడైతే ఒక ఫినిషర్ కవర్ చేసుకున్నాడు. నెక్స్ట్ జడేజాకి ఫినిషింగ్ అబిలిటీస్ మనకు తెలుసు. అఫ్కోర్స్ సిఎస్కేకి కప్పు కూడా కొట్టించాడు, 6 balls 10 runs అంటే 6-4 కొట్టి తన ఫినిషింగ్ అబిలిటీస్ గురించి మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ శామ్ కరణ్, తను మిడిల్ ఆర్డర్లో ఆడించుకోవచ్చు, లో ఆర్డర్లో ఆడించుకోవచ్చు, ఎక్కడైనా ఆడించుకోవచ్చు, కుదిరితే టాప్ ఆర్డర్లో కూడా ఆడించేసుకోవచ్చు. సో బ్యాటింగ్ డెప్త్ అండ్ ఫినిషింగ్ 3 సెట్ అయిపోయినాయి ఒక దెబ్బ, ఒక ట్రేడ్లో 3 ఫినిష్ చేసేసుకున్నారు. అండ్ దట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ స్పిన్నర్స్ ప్రాబ్లం కోసం అని చెప్పి అఫ్కోర్స్ జడేజా ఆల్రెడీ ఇందులో కూడా కవర్ అయిపోతాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఎకనామికల్గా బౌలింగ్ చేస్తాడు, వికెట్లు కూడా తీస్తుంటాడు. సో డౌటే లేదు. నెక్స్ట్ సెకండ్ రవి బిష్ణోయ్, లెగ్ స్పిన్నర్ అయితే 7 crores పెట్టి తీసుకున్నారు. అండ్ గుడ్ ప్రైస్కి తీసుకున్నారు 7 crores. అతను ఫాస్ట్ బౌలింగ్తో పాటు అంటే స్పిన్ని కొంచెం 80-90తో కాకోకుండా ఇంకొంచెం స్పీడ్గా డెలివరీ చేసి గూగ్లీస్ వేస్తుంటాడు.
అది బాగా కలిసి వస్తుంది. అండ్ ఇతను ఏంటంటే మెయిన్గా రాజస్థాన్ లోకల్ బాయ్ కాబట్టి ఇంకా బెటర్, ఇంకా ఆ గ్రౌండ్ గురించి కూడా కొంచెం అర్థం చేసుకోగలుగుతాడు కాబట్టి బెస్ట్ చాయిస్ ఇదైతే. అండ్ నెక్స్ట్ ఇతనికి నాకు తెలిసి ఇంకా ఇద్దరిని స్పిన్నర్స్ తీసుకున్నారు, కానీ ఇద్దరు బ్యాకప్గా ఉండొచ్చు. విఘ్నేష్ పుత్తూర్ అఫ్ కోర్స్ ముంబై ఇండియన్స్ లాస్ట్ టైం ఆడాడు, మంచిగా పర్ఫామ్ చేశాడు, బట్ అతన్ని అయితే రిలీజ్ చేశారు. తనని 30 lakhsకి బ్యాకప్గా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకరు వచ్చేసి యశ్రాజ్ పున్య లెగ్ స్పిన్నర్ని అయితే తీసుకున్నారు. ఇతను మహారాజా ట్రోఫీలో లీడింగ్ వికెట్ టేకర్ అనమాట. సో యశ్రాజ్ పున్య లెగ్ స్పిన్నర్ని కూడా ఒక బ్యాకప్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్. సో ఇప్పటి వరకు వీళ్ళకున్న లూపోల్స్లో ఫస్ట్ ఫినిషింగ్ బ్యాటింగ్ కవర్ చేశారు, ఇదైతే అబ్సల్యూట్ డన్, ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి స్పిన్నర్స్ని వీళ్ళు కూడా కవర్ చేసేసుకున్నారు, ఇది కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్, ఇది నాకు కొంచెం యావరేజ్గా కవర్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ డెత్ బౌలర్ని ఎవరిని వీళ్ళు అంత పర్ఫెక్ట్గా పిక్ చేయలేదు. ఫస్ట్ ఆర్చర్ ఉంటాడు, అతనితో పాటు తన చుట్టూ ఒక ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అయితే వీళ్ళు బిల్డ్ చేసుకోవాలి. సో నాంద్ర బర్గర్ని చూస్తే అతను లాస్ట్ టైం ఇప్పుడు యాక్షన్లో కొనలేదు. లాస్ట్ టైం సందీప్ శర్మకి రీప్లేస్మెంట్కి వచ్చాడు, తను అలాగే టీంలో ఉంచేసుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్, మంచి పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేస్తుంటాడు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అండ్ నెక్స్ట్ ఇతనితో పాటు ఆడమ్ మిల్నేని తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ కుల్దీప్ సెన్ని తీసుకున్నారు. లాస్ట్ టైం ఇతను ఆర్ఆర్కి ఆడాడు, మళ్ళీ లాస్ట్ టైం పంజాబ్కి ఆడాడు, మళ్ళీ ఇప్పుడు ఆర్ఆర్కి ఆడుతున్నాడు. సో ఆడమ్ మిల్నే, కుల్దీప్ సెన్. ఆడమ్ మిల్నే మేబీ మ్యాక్సిమం ఆర్చర్కి బ్యాకప్గానే ఉంటాడు. సో ఇంకా వీళ్ళతో పాటు ఇద్దరు డొమెస్టిక్ ప్లేయర్లను అయితే తీసుకున్నారు. ఒకరు వచ్చేసి సుశాంత్ మిశ్రా, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, 140 స్పీడ్ వేయగలుగుతాడు, 18 వికెట్స్ తీశాడు 9 matchesలో, అది కూడా ప్రజెంట్ స్మార్ట్ ట్రోఫీలో. చాలా మంచి ఇంప్రెసివ్ రికార్డ్స్ అయితే, ఇంప్రెసివ్ స్టాట్స్ అయితే ఉన్నాయి తన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి బ్రిజేష్ శర్మ, మీడియం పేసర్. సో ఇక్కడ వరకు అయితే వీళ్ళు 3 డిపార్ట్మెంట్స్లో వీళ్ళకున్న లూపల్స్ కవర్ చేస్తున్న ప్లేయర్స్. అండ్ వీళ్ళతో పాటు ఇద్దరు ప్లేయర్స్ తీసుకున్నారు. అది రవి సింగ్ వికెట్ కీపర్ బ్యాకప్గా తీసుకున్నాడు, మేబీ స్మార్ట్లో 170+ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు, వికెట్ కీపర్ బ్యాకప్గా తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ అమన్ రావు మన హైదరాబాద్ T20s ఓపెనింగ్ ఆడతాడు 170+ స్ట్రైక్ రేట్తో. మేబీ దానికి ఓపెనర్గా ఎవరొకరు వైభవ్ సూర్యవంశీ ఎవరైనా వాళ్ళకి బ్యాకప్గా తీసుకున్నట్టున్నారు. సో టోటల్గా 9 మంది ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళే ఆ 9 మంది ప్లేయర్స్. సో ఓవరాల్గా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మన రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్ చూసుకుంటే నుంచి మనం ప్రాబుల్ 11 అండ్ బెస్ట్ 11 పిక్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి ఓపెనర్గా అసియం యాస్ట్రిస్, జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతారు. వైభవ్ సూర్యవంశీ బ్యాకప్ కింద కనుక మన్రావు ఉంటాడు. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో వచ్చేసి రియాన్ పరాగ్. నాల్సి వీళ్ళు లాస్ట్ టైం సంజు సామ్సన్ ప్లేస్లో రియాన్ పరాగ్ని పుష్ చేశారు 1 down ఆడడానికి. సో ఇప్పుడు కూడా మేబీ రియాన్ పరాగ్ని పుష్ చేస్తారు, రియాన్ పరాగే వెళ్తాడు 1 down ఆడడానికి. లేదు ఇన్ కేసు కావాలనుకుంటే శామ్ కరణ్ కూడా అప్ ది ఆర్డర్ పంపించుకోవచ్చు, బట్ మాక్సిమం రియం పరాగే వెళ్తాడు, ఎందుకంటే పైన ఇద్దరు 2 లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి. శామ్ కరణ్ కూడా వెళ్తే లెఫ్ట్ హ్యాండర్ అవుతాడు, సో రైట్ హ్యాండర్గా రియం పరాగ్ అయితే వెళ్తాడు. అండ్ నెంబర్ 4లో ఇక్కడ శామ్ కరణ్ ఆడించుకోవచ్చు, ఎందుకంటే రైట్ లెఫ్ట్ కాంబో అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 5లో జురెల్ ఉంటాడు. అండ్ నెంబర్ 6లో హెట్మేర్. అండ్ నెంబర్ 7లో డొనాల్డ్ ఫెరీరా. అండ్ నెంబర్ 8లో జడేజా. అండ్ నెంబర్ 9లో బిష్నాయ్. అండ్ నెంబర్ 10లో ఆర్చర్. నెంబర్ 11 తుషార్ దేశ్పాండే. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ దిగుతాడు. ఇదైతే ఇందులో నెక్స్ట్ కంప్లీట్గా వీళ్ళ దగ్గర ఫుల్ వెరైటీస్ అనేవి మొత్తం, అంటే అన్ని రైట్ లెఫ్ట్ కాంబో ప్లస్ స్పిన్నర్స్ ప్లస్ పేసర్స్ అందరు. అంటే స్పిన్నర్స్లో కూడా జడేజా లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బిష్నాయ్ లెగ్ స్పిన్నర్ గూగ్లీస్ వేస్తుంటాడు. అండ్ వీళ్ళ బౌలింగ్లో ఆర్చర్ 140-150 స్పీడ్ వేసి బౌలర్ ఉన్నాడు. తుషార్ దేశ్పాండే స్వింగ్ చేయగలడు బోత్ ఇన్ అండ్ అవుట్. అండ్ సందీప్ శర్మ స్లోవర్ బాల్స్ మంచిగా ఎగ్జిక్యూట్ చేయగలడు. అండ్ శామ్ కరణ్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కమ్ ఆల్రౌండర్. అండ్ ఫినిషర్స్ కింద హెట్మేర్, డొనాల్డ్ ఫెరీరా ఇద్దరు ఉన్నారు. అండ్ రైట్ లెఫ్ట్ కాంబోస్ అన్ని చోట్ల మెయింటైన్ అయినాయి. కంప్లీట్ ఒక ప్యాకేజ్తో ఉంది వీళ్ళ స్క్వాడ్ అయితే. సో వీళ్ళకి బ్యాకప్స్ కూడా మంచిగా ఉన్నారు. సూర్యవంశీకి బ్యాకప్గా అమన్ రావు, శామ్ కరణ్, హెట్మేర్ అండ్ డొనాల్డ్ ఫెరీరా. వీళ్ళ ముగ్గురు యాజ్ బ్యాట్స్మెన్గా ఫీల్ అయితే వీళ్ళకి దగ్గర సౌత్ ఆఫ్రికా ఎమర్జింగ్ టాలెంట్ ప్రిటోరియస్ ఉన్నాడు, 19 years old లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు, అతను కూడా ఒక బ్యాకప్గా ఉన్నాడు వీళ్ళకి. అండ్ అలాగే ఆర్చర్కి బ్యాకప్గా నాండే బర్గర్ ఉన్నాడు, ఆడమ్ మిల్నే ఉన్నాడు అండ్ మపాకా ఉన్నాడు. అండ్ ఒకవేళ తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ ఇద్దరిలో ఫెయిల్ అయితే వీళ్ళకి ఇండియన్ పేసర్స్గా కుల్దీప్ సెన్ అండ్ సుశాంత్ మిశ్రా ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళకి ఒకవేళ డొనాల్డ్ ఫెరీరా అవసరం లేదు, మాకు ఫినిషింగ్ చాలా బాగా జరుగుతుంది, హెట్మేర్, శామ్ కరణ్, జడేజా వాళ్ళని ఫినిషింగ్ అయిపోతుంది అండ్ బ్యాటింగ్ డెప్త్ సెట్ అయింది అనుకుంటే, వీళ్ళు బౌలింగ్ స్ట్రెంథన్ చేసుకోవాలనుకుంటే డొనాల్డ్ ఫెరీరా ప్లేస్లో యాజ్ అ ఫారిన్ పేసర్గా నాండే బర్గర్ని ఆడించుకోవచ్చు. లేదు బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే డొనాల్డ్ ఫెరీరాతో అయితే కంటిన్యూ అవుతారు. సో నాకైతే మొత్తం కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా కనపడుతుంది రాజస్థాన్ రాయల్స్ మొత్తము. వీళ్ళు ఆన్ పేపర్లో ఉన్నట్టు కానీ ఆన్ ఫీల్డ్లో కూడా ఇదే పర్ఫార్మెన్స్, గట్టి పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం డెఫినెట్గా టాప్ 4లో ఉండడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.